జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగం 48 భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు చూద్దాం. రాజన్, ధర్మరాజు అడిగాడు భీష్మాచార్యుల వారిని, మహాత్మా భీష్మాచార్య, నాకు వర్ణాశ్రమ ధర్మాలను గురించి చెప్ప ప్రార్థన అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు, ధర్మము తెలిసిన ఓ ధర్మరాజా, 4 వర్ణాల వారు కూడా కోపము లేకుండా, అంటే క్రోధము లేకుండా శాంతంగా ఉండుట తెలుసుకోవాలి, అలా మసులుకోవాలి. 4 వర్ణాల వారు కూడా తన భార్య యందే తమ వాంఛలు తీర్చుకోవాలి, భార్యతోనే సంసార జీవనాన్ని కొనసాగించాలి, సత్యాన్నే మాట్లాడాలి, రహస్యాన్ని రక్షించుట, ఇతరుల సొమ్ముకు ఆశపడకపోవుట, ఈ ధర్మాలను 4 వర్ణాల వారు కూడా అమలు చేయాలి. ఈ ధర్మాలను ఆచరించుటలో బ్రాహ్మణుడికి కానీ, రాజుకు కానీ, శూద్రుడికి కానీ మినహాయింపు లేదు. అందరూ సర్వసమానమే. వైశంపాయన ఋషివర్య, భీష్మాచార్యులు వారు రాజు ధర్మంతో పాటుగా ఇతర ధర్మాలు కూడా చెప్పుంటే అవి కూడా చెప్పండి అని అడిగాడు మహారాజు. అవును మహారాజా, అవి కూడా చెప్పాడు, అవి కూడా చెప్తున్నాను వినండి రాజన్ అన్నాడు వైశంపాయనుల వారు. బ్రాహ్మణునికి ఇంద్రియ నిగ్రహము శ్రేష్ఠ ధర్మం. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయాలి, అగ్నికార్యం ప్రతిరోజు చేయాలి, సూర్యస్థుతి 2 పూటలా చేయాలి. దీనినే సంధ్యావందనం అంటారు. బ్రాహ్మణుడు ఉత్తముడు అనేసరికి శుచిగా శుభ్రతగా ఉండాలి. ఉత్తమ బ్రాహ్మణుడికి అధికమైన ధన సంపద కలిగితే దానిని తనకు తన కుటుంబానికి కొంత ఉంచుకొని కొంత పేదలకు పంచి ఇవ్వాలి. బ్రాహ్మణుడు ఉత్తమంగా జీవించాలి, వేదాధ్యయనం చేసి ఆ తదుపరి పాండిత్యాన్ని సంపాదించుకొని ఇతరులకు కూడా, అర్హులకు వేదాన్ని అధ్యాపనం కూడా చేయాలి. ఇక దేశరాజు అనేవాడు వేదకర్మలు నిర్వహించాలి, వేదజ్ఞానం తెలిసి ఉండాలి, యజ్ఞయాగాదులు నిర్వహించాలి, దాన ధర్మాలు చేయాలి. దొంగలను, దారి దోపిడీ దొంగలను, అధర్మపరులను పూర్తి విచారణ చేసినాక దండనిధితో శిక్షించాలి. ఉత్తమ రాజు అనేవాడు తాను పరిపాలిస్తున్నటువంటి ప్రజలు, తన బిడ్డలు సమానం అనే భావనతో ఉండాలి. దేశ రాజుకు యుద్ధం వస్తే అతడు శత్రురాజుతో యుద్ధంలో ఓడిపోతానేమో, చనిపోతానేమో అనే ఆలోచన లేకుండా వీరత్వంతో గట్టిగా యుద్ధం చేయాలి. దండనీతిని రాజు తెలిసి ఉండాలి. దాని అమలుకు మంచి యంత్రాంగాన్ని రాజు ఏర్పాటు చేసుకోవాలి. నిరపరాధులకు శిక్ష పడకుండా అపరాధులకు మాత్రమే శిక్ష పడే విధముగా సరియైన విచారణ జరగాలి, ఆ యంత్రాంగం జరిపించాలి. నేరము చేశాడనే ఆరోపణ వచ్చిన వెంటనే నేరము చేశాడా లేదా అనేది విచారణ జరపాలి, ఆధారాలు చూడాలి, సాక్షులను నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ఆధారాలు చూడాలి. ఇరు వర్గాల వారిని విచారణ చేసి వారి యొక్క విన్నపాలు వినాలి. తదుపరి అనుమానము లేని విధముగా నేరాన్ని ధృవీకరిస్తూ ఉంటే అప్పుడు అతనికి దండనిధితో కఠినంగా శిక్ష వేయాలి. రాజు అనేవాడు చట్ట ప్రకారముగా నిర్ణయించబడినటువంటి లేదా ధర్మశాస్త్రం ప్రకారము నిర్ణయించబడినటువంటి పన్నులను మాత్రమే ప్రజల నుంచి వసూలు చేయాలి, అధిక పన్నులు వసూలు చేయరాదు. రాజు అనేవాడు ప్రవర్తనా నియమావళిలో ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అతడు దుర్వ్యసనాలు చేస్తూ ఉంటే ప్రజలు అతనిని
అసహ్యించుకుంటారు. ఇక మూడవ వర్ణం వైశ్యులు. వైశ్యుడు వేదజ్ఞానము తెలుసుకోవాలి. యజ్ఞ యాగాదులు కూడా శాస్త్రబద్ధంగా నిర్వహించాలి. న్యాయబద్ధంగా వైశ్యుడు వ్యాపారం చేయాలి. అలాగనే వాణిజ్యం కూడా చేయాలి. అలాగనే పశుపోషణ వ్యవసాయం కూడా చేయాలి. ఇక నాలుగవ వర్ణం వారు శూద్రులు. శూద్రుడు నాటి ధర్మాల ప్రకారము బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవ చేస్తూ జీవనాన్ని గడపాలి. అయితే ఇది ఈ కలియుగంలో ధర్మంగా లేదు. ఎందుకంటే ఆనాడే బృహస్పతి ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఈ యుగాలలో ఉండును, రానున్న యుగాలలో మారును అని చెప్పాడు. రాజా, శూద్రుడు ధనం సంపాదించాలంటే రాజాజ్ఞ కావాలి, లేకుండా ధనాన్ని అతను ఆర్జించరాదు అని చెప్పాడు. అయితే ఈ ధర్మం కలియుగంలో అమల్లో లేదు. శూద్రుడు దాన ధర్మాలు చేయడానికి రాజానుమతి అవసరము లేదు. రాజా యజ్ఞ యాగాదులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేయవచ్చును, శూద్రులు చేయరాదు. అది ఈనాటి ధర్మం అని చెప్పాడు రాజు. అయితే కలియుగంలో ఇది లేదు. ఇక రాజా ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నవి. అవి 1 బ్రహ్మచర్యము, 2 గార్హస్థ్యము అంటే గృహస్థు ధర్మాలు, 3 వానప్రస్థము, 4 సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాలు కూడా ఉన్నవి. బ్రహ్మచర్యము మానవుడికి బాల్యావస్థలో వస్తుంది. ఈ దశలో బ్రహ్మచర్యంలో ఉన్న బాలుడు గురుసేవ చేయాలి, గురుభక్తితో కలిగి ఉండాలి. గురు భార్యను తల్లి వలె భక్తితో ఆరాధించాలి. గురువుతో చెప్పబడి వేదాధ్యయనము నేర్వాలి. బ్రహ్మచర్యంలో ఉన్నవారు సమావేశాల పట్ల, అలంకరణ పట్ల ఆసక్తితో ఉండరాదు. భిక్షాన్నాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గురుపత్నికి ఇచ్చి ఆమె చేతితో మరలా ఆ భిక్షాన్నాన్ని అతడు తినాలి. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు ఎవరిని ప్రేమించరాదు, ఎవరిని ద్వేషించరాదు, అందరితో సర్వ సమానంగా ఉండాలి. ఇట్టి 6 ధర్మాలు కూడా బ్రహ్మచారి పాటించాలి. రెండవది గార్హస్థ్యం. గార్హస్థ్యము అంటే గృహస్థు ధర్మాలు నిర్వహించే గృహస్థు. దీన్నే గార్హస్థ్యము అంటారు. గృహస్థాశ్రమంలో ఉన్న మానవుడు ఏకపత్ని వ్రతుడై ఉండాలి. అంటే వివాహం చేసుకొని ఒకే భార్యతో ఉండాలి. దయ, దమము, నీతి కలిగి ఉండాలి. గృహస్థు అనేవాడు సమస్త ఆశ్రమాల వారికి ఆశ్రయాన్ని కలిగించాలి. అతిథి సత్కారము చేయాలి. భిక్షకు వచ్చిన వారికి భిక్ష ఏర్పాటు చేయాలి. ఇతని వల్లే ఇతర ఆశ్రమాలు నడవాలి. గృహస్థు యజ్ఞ యాగాదులు నిర్వహించాలి. అలాగే ధనాన్ని ధర్మంగా సంపాదించాలి. అలాగే పితృదేవతల సేవలు చేయాలి. దేవతల సేవలు చేయాలి. గృహస్థు ఉత్తమ అగ్ని కార్యాలు నిర్వహిస్తూ ఉండాలి. ఉత్తముడుగా జీవించాలి. ఇక 3వ ఆశ్రమం వానప్రస్థాశ్రమం. ఇందు మానవులు కానీ, క్షత్రియులు కానీ వారి వృద్ధాప్యంలో వారు ఏకాంతముగా కానీ, వారి సతీమణితో కానీ కలిసి వనములకు పోయి అక్కడ జడలు ధరించి అహంకారాన్ని వీడి, సంతానం పట్ల ప్రేమానురాగాలు వీడి, ఇంద్రియ నిగ్రహంతో తపోశక్తికి పూనుకోవాలి. తపోశక్తిని సంపాదించుకోవాలి. అక్కడ దొరికే ఆకులు, పండ్లు, దుంపలు లాంటి శాకములను తిని మాత్రమే అతడు తపస్సుకు ఉపక్రమించాలి. తాను అంతకుముందు తెలుసుకున్నటువంటి శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించుకొని తపస్సులో కూర్చోవాలి. ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి ఋషులు, మునీశ్వరుల దగ్గరకు చేరి వారి నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా రాను రాను ఆ వానప్రస్థంలో ఉన్న మానవుడు తక్కువ ఆహారాన్ని
క్రమంగా తీసుకుంటూ శుష్కించి చివరికి ప్రాణాలను ఆ పద్ధతిలోనే విడిచిపెట్టాలి. అలా ఉన్నవాడు అతడు పరమాత్మ ఐక్యాన్ని పొందుతాడు. ధర్మరాజ ఇక సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడు తనపై మమకారం విడవాలి, తన కుటుంబం పైన మమకారం విడవాలి, సమాజం పైన మమకారం విడవాలి. అతడు ఎక్కడా స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోరాదు. అతడు పాలు పితికినంత కాలం మాత్రమే ఒక స్థలంలో ఉండవలను, అంతకు మించి అతడు ఉండరాదు. అతనికి ఆకలైతే దొరికిన దాన్ని స్వీకరించి ఆ క్షుద్బాధ తీర్చుకోవాలి. అతడు సంచరిస్తూ ఎక్కడ ఆగితే అక్కడే రాత్రికి నిద్రపోవాలి, అది కూడా నేలపైనే నిద్రపోవాలి. అతడు యజ్ఞ యాగాదులు చేయరాదు, అగ్ని కార్యాలు చేయరాదు, సమాజం గురించి ఆలోచన చేయరాదు. అతడు ఎవరి నుంచి ఏమీ కోరరాదు, దొరికిన దానినే భిక్షగా భుజించాలి. పరమాత్ముడిని కూడా ఎట్టి కోరికలు అతడు కోరరాదు. అతడు ఇంద్రియ నిగ్రహాన్ని పూర్తిగా పొందాలి. అట్టి పద్ధతులను అతడు పాటించాలి. ప్రజల నుంచి నమస్కారాలు అతడు స్వీకరించరాదు, గౌరవ మర్యాదలు స్వీకరించరాదు. అతడు రేపటికి ఆహారాన్ని దాచుకోరాదు. అతడు ఉన్న ప్రదేశాలలో ఉన్నటువంటి పరిస్థితులను అతడు పట్టించుకోరాదు. అతడు విరాగి అయి ఉండాలి. ఆ వైరాగ్యంలో అతడు జీవిస్తూ ఉంటే మట్టిని బంగారాన్ని సమానంగా చూస్తాడు అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు 4 వర్ణాల జీవన విధానాల గురించి. జై శ్రీమన్నారాయణ.